వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల, ఇండియన్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ఢిల్లీ సుల్తాన్లో భాగంగా ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఎలాంటి పరిణామాలని, ఎలాంటి సిద్ధాంతాలని, ఎలాంటి విధానాలని ఢిల్లీ రాజ్యంలో ప్రవేశపెట్టడం జరిగింది, ఆ విషయాన్ని గమనిస్తే ఫిరోజ్ షా తుగ్లక్ మనకి అతని యొక్క పరిపాలనా కాలాన్ని గమనిస్తే 1351 నుండి 1388 మధ్య పరిపాలించడం జరుగుతుంది. ఈ తుగ్లక్ వంశంలో గొప్ప వ్యక్తుల్లో మరొకరు ఫిరోజ్ షా తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ అనంతరం ఫిరోజ్ షా తుగ్లక్ తనదైన పర్షియా సాంప్రదాయాలని, ముఖ్యంగా ఇస్లాం మతానికి సంబంధించిన పర్షియన్ సాంప్రదాయాలని భారతదేశంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నంలో భాగంగానే జిజియా పన్నుని బ్రాహ్మణులపై విధించడం జరిగింది. మరి సాధారణంగా ఈ జిజియా పన్నుని మొదటగా భారతదేశంలో ఎవరు ప్రవేశపెట్టారు అది గమనిస్తే మహమ్మద్ బిన్ కాసిం కాలంలో మనకు క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే సింధు ఆ ప్రాంతం మీద దాడి అనేది జరుగుతుందో, సింధు ఆక్రమణ అనేది జరుగుతుందో, అలాంటి క్రమంలో ఆ సైన్యానికి నాయకత్వం వహించిన వ్యక్తి మహమ్మద్ బిన్ కాసిం. ఇతడే దేశంలో మొట్టమొదటిసారిగా ఈ జిజియా అనే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని తిరిగి ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు అంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్. మరి ఇలాంటి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో వచ్చిన పర్షియన్ సాంప్రదాయాలు ఏంటి, ఇస్లాం మతం, ఆ ఇస్లాం తత్వం చెప్పిన విధానాలని ఇతడు ప్రవేశపెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులలో ఇతని ఆస్థానంలో ఉన్న వ్యక్తి జియావుద్దీన్ బరానీ అంటున్నాం. మరి ఈ జియావుద్దీన్ బరానీ ఏ గ్రంథాన్ని రాశాడు, ఆ గ్రంథంలో ఎలాంటి అంశం మనకి పొందుపరచబడడం జరిగింది గమనిస్తే పత్వా ఈ జహంగీర్ అనే పుస్తకాన్ని రాసిన వ్యక్తి జియావుద్దీన్ బరానీ అంటున్నాం. అదేవిధంగా మరో వ్యక్తి ఇతని కాలానికి సంబంధించిన వ్యక్తి ఎవరు, అతడు షంషీ సిరాజ్ ఆసిఫ్ అంటున్నాం. షంషీ సిరాజ్ ఆసిఫ్ అనే వ్యక్తి ఇతని కాలానికి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కాలానికి సంబంధించిన వ్యక్తి. మరి ఇతడు రాసిన గ్రంథాన్ని గమనిస్తే తారిబ్ ఈ ఫిరోజ్ షాహీ అనే గ్రంథాన్ని రాయడం జరుగుతుంది. ఈ తారిబ్ ఈ ఫిరోజ్ షాహీ గ్రంథంలో ఏమని తెలియజేస్తుంది అంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ అనుసరించిన విధానాలు, ఇస్లామిక్ సాంప్రదాయాలు, ఆ సాంప్రదాయాలలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలని వ్యవసాయ అభివృద్ధి కోసం, నీటిపారుదల అభివృద్ధి కోసం, రోడ్డు రవాణా అభివృద్ధి కోసం ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాడో ఇందులో మనకి ప్రస్ఫుటంగా వివరించబడడం జరిగింది. నెక్స్ట్ గమనిస్తే ఇక్కడ ఇతని కాలానికి సంబంధించి పరిపాలనలో భాగంగా నూతన సంస్కరణలు కూడా ప్రవేశపెట్టాడు. ముఖ్యంగా ఇస్లాం సాంప్రదాయం చెప్పిన విధానమే సర్వీస్ టు ది సొసైటీ అంటాం. అందులో భాగంగానే ఇతడు దివాన్ ఈ బందగాం అంటున్నాం. దీన్ని మనం క్లియర్గా దివాన్ ఈ బందగానా అంటున్నాం. సో దివాన్ ఈ బందగానా అంటే ఏంటి అంటే స్లేవ్కు సంబంధించిన, బానిసలకు సంబంధించిన ప్రత్యేక మంత్రిత్వ విభాగం లేదా ప్రత్యేక భాగం అవుతుంది. దాన్ని మనము దివాన్ ఈ బందగానా అంటున్నాం, బానిసల శాఖగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా రెండోది దివాన్ ఈ ఖైరాత్ అంటున్నాం. ఖైరాత్ అనేది మనకి రంజాన్ పర్వదినాలలో కనబడడం జరుగుతుంది. 5 పిల్లర్లుగా భావించే ఇస్లాం సాంప్రదాయంలో ఈ ఖైరాత్ అనేది కూడా ఒక విధంగా ఉంటుంది. దాన్ని మనము డొనేషన్స్ అనవచ్చు. అంటే దాన ధర్మాలకు సంబంధించిన విభాగాన్ని మనము దివాన్ ఈ ఖైరాత్ అంటున్నాం. ఇది ఎందుకోసం ప్రవేశపెట్టబడింది, ముఖ్యంగా పేద మహిళల కోసం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ మహిళలకి సాధారణ మౌలిక సదుపాయాలను అందించడం కోసం, కనీస సదుపాయాలను అందించే క్రమంలో ఈ దివాన్ ఈ ఖైరాత్ని మనకు ఫిరోజ్ షా తుగ్లక్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే సింపుల్గా గమనిస్తే ఇతడు ఇస్లాం సాంప్రదాయాల మీద ఎక్కువగా ప్రభావితం అవుతున్నాడు, ఖలీఫా సాంప్రదాయాన్ని అనుసరించడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఇలాంటి విధానాలు వస్తున్నాయి. అంతేకాకుండా దివాన్ హీ ఇస్తియాబ్ అంటున్నాం. దివాన్ హీ ఇస్తియాక్ అంటే ఏమవుతుంది, పింఛనుల శాఖ అంటున్నాం. అంటే బలహీన వర్గాలు, వృద్ధ వర్గాలకు సంబంధించిన ఈ పింఛనుల శాఖను ప్రవేశపెట్టిన వ్యక్తి మనకు ఫిరోజ్ షా తుగ్లక్ అవుతున్నాడు. అంతేకాకుండా పరిపాలనలో భాగంగా ప్రత్యేక మంత్రుల శాఖను ఏర్పాటు చేశాడు. అంటే అడ్మినిస్ట్రేషన్ కోసం, అంటే పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రుల శాఖను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం ఏమంటున్నాం, మజ్లిస్ ఈ ఖలావత్ అంటున్నాం. సో మజ్లిస్ ఈ ఖలావత్ అనేది ఫిరోజ్ షా తుగ్లక్ కాలానికి పరిపాలనలో భాగంగా వివిధ రకాల మంత్రుల శాఖ, ఇంకా సింపుల్గా పోర్ట్ఫోలియో అంటాం. ఈ పోర్ట్ఫోలియో విధానం ద్వారా నిర్ణయించబడే ఆ మంత్రిత్వ శాఖలకి ఆధిపత్యం మజ్లిస్ ఈ ఖలావత్ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో కనబడుతుంది. అంతేకాకుండా దర్ ఉల్ షఫా అంటున్నాం. మనకి ఇది కుతుబ్ షాహీ సుల్తాన్లో కూడా కనబడుతుంది. అదే చార్మినార్ నిర్మాత అయిన మహమ్మద్ బిన్ చార్మినార్ నిర్మాత కాలంలో కూడా మనకి దార్ ఉల్ షిఫా కనబడుతుంది. దీన్ని మనం ఏమంటాం, దార్ ఉల్ షఫా అంటున్నాం. ఇది ఉచిత వైద్యశాల అవుతుంది. అక్కడ చార్మినార్ పరిసరాల్లో కూడా ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా ఇక్కడ
ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో దార్ ఉల్ షఫా అనేది ఉచిత వైద్యశాలగా అంటే ఆరోగ్య సదుపాయాలను కల్పించడానికి అతడు ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు అనేక సంస్కరణలు కూడా చేపట్టాడు. అందులో భాగంగానే ఉద్యానవనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ని ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు ఫిరోజ్ షా తుగ్లక్ అంటే దాదాపు ఢిల్లీ పరిసరాలలో 1200కు పైగా ఉద్యానవనాలను ఏర్పాటు చేసిన వ్యక్తి మనకి ఫిరోజ్ షా తుగ్లక్ అంటున్నాం. అందుకే ఇతనికి ఉన్న పేరు ఉద్యానవనాల రారాజు అంటున్నాం. ది ఫాదర్ ఆఫ్ గార్డెనర్స్ ఇన్ ఇండియా అంటున్నాం. ఎవరు? మనకు ఫిరోజ్ షా తుగ్లక్ అవుతున్నాడు. కారణం ఏంటి అంటే విస్తృత స్థాయిలో సంఖ్యాపరంగా ఎక్కువ స్థాయిలో ఈ ఉద్యానవనాలని ఢిల్లీ పరిసరాలలో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఫిరోజ్ షా తుగ్లక్ పాలనా కాలంలో భారతీయ సాంప్రదాయ గ్రంథమైన రాగ్ దర్పణ్ ఉన్నాం. ఈ సంగీతానికి సంబంధించిన గ్రంథం, ఈ సంగీతానికి సంబంధించిన రాగ్ దర్పణ్ని పర్షియా భాషలోకి అనువదించడం జరుగుతుంది. ఇతని కోరిక మేరకే, ఇతని యొక్క అజమాయిషి మేరకే ఇతని కాలంలోనే ఈ రాగ్ దర్పణ్ అనేది పర్షియా భాషలోకి అనువదించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ గమనించాలి, పర్షియా సాంప్రదాయమైన ఇస్లామిక్ సాంప్రదాయంలో భారతదేశానికి సంబంధించిన అనేక గొప్ప గ్రంథాలు, ఒక లీలావతి గమనించండి, భగవద్గీతను గమనించండి, రామాయణాన్ని గమనించండి, ఉపనిషత్తులను గమనించండి, వీటన్నిటిని పర్షియా భాషలోకి వాళ్ళు తర్జుమా చేసుకోవడం జరిగింది. తద్వారా ఇస్లాం మతం యొక్క భావజాలాన్ని మరింత దృఢతరం చేసే ప్రయత్నం చేశారు. అలాంటి ప్రయత్నంలో భాగంగానే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో రాగ్ దర్పణ్ పర్షియా భాషలోకి అనువదించబడడం జరిగింది. అంతేకాకుండా రైతుల కోసం అంటే రైతులు సాధారణంగా వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకుంటున్నారు. ఉత్తర భారతము అంటేనే గంగా యమునా ప్రాంతం, సింధు పరివాహక ప్రాంతం, అత్యంత నీటి సదుపాయం కలిగిన ప్రాంతం. ఆ నీటి సదుపాయాన్ని మరింత అభివృద్ధి చేస్తే, మరింత అనుగుణంగా మారిస్తే వ్యవసాయ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇందులో రెండో కోణం కూడా కనబడుతుంది. ఎప్పుడైతే వ్యవసాయ అభివృద్ధి జరుగుతుందో, దాని నుండి పంట అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆ పంట నుండి దేశానికి కావాల్సిన అంటే రాజ్యానికి కావాల్సిన పన్ను అనేది అందడం జరుగుతుంది. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. అంటే రాజకీయ కోణం, అంటే పరిపాలన కావాల్సిన ధనాన్ని అందించుకునే కోణం. రెండోది వ్యవసాయదారులకి, సాధారణ గ్రామీణ ప్రజానికానికి, వ్యవసాయం మీద ఆధారపడే ప్రజానికానికి కావలసిన సేవా కార్యక్రమం కూడా కనబడుతుంది. అందులో భాగంగానే ఈయన వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక కాలువలు తవ్వించడం జరుగుతుంది. అనేక నదులకి, యమునా నదికి, గగ్గర్ నదికి, సింధు నదికి అనేక కాలువలు తవ్వించిన వ్యక్తి మనకి ఫిరోజ్ షా తుగ్లక్ అవుతున్నాం. మరి ఈ భావాలన్నీ ఎక్కడున్నాయి? ఈ భావజాలాలన్నీ ఇస్లామిక్ భావజాలంలో కనబడతాయి. ఖురాన్ గ్రంథంలో మనకు స్పష్టంగా కనబడడం జరుగుతుంది. అలాంటి సందర్భాలలోనే ఇతడు ఖురాన్కి ఎక్కువగా అడిక్ట్ అవుతాడు. ఖలీఫా విధానాలను ఎక్కువగా అనుసరించడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే ఇలాంటి విధానాలను అతడు ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా యమున ఇక్కడ అనేక పట్టణాలను కూడా నిర్మించాడు. అంటే క్లియర్, భారతదేశంలో పట్టణ సాంప్రదాయం, ఈ పట్టణ నిర్మాణం అనే ప్రణాళిక మనకి పర్షియా సాంప్రదాయం నుండే వచ్చింది. ఈ సాంప్రదాయం ముఖ్యంగా ఢిల్లీ కాలంలో అది అభివృద్ధి చెందడం జరుగుతుంది. సో భారతీయ చరిత్రను గమనిస్తే సింధు నాగరికత కాలంలోనే మనకేమవుతుంది, పట్టణ నాగరికత అనేది పట్టణానికి సంబంధించిన అన్ని నమూనాలు, అంటే నేటి పట్టణానికి సంబంధించిన అన్ని నమూనాలు సింధు నాగరికతలోనే ఉన్నాయి. అలాంటి క్రమం రెండో దశకు చేరుతుంది మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ముఖ్యంగా ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో అనేక పట్టణాలు నిర్మించబడతాయి. అలాంటి పట్టణాలలోనే జాన్పూర్ అనేది ఒకటవుతుంది, హిస్సార్ అనేది రెండవుతుంది, ఫిరోజ్ షా కోట్లా అంటున్నాము, ఫిరోజాబాద్, ఫతేబాద్ వంటి అనేక రకాల పట్టణాలని ఈ ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతడు నాణ్యాల పరంగా అంటే ఆర్థికంలో వ్యాపార వాణిజ్యంలో మాధ్యమంగా ఉపయోగించే నాణ్యాలను కూడా ప్రవేశపెట్టాడు. అలాంటి క్రమంలోనే ఈ బంగారు నాణ్యాలను కూడా ఇతడు ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి బంగారు నాణ్యాలను ఏ పేరుతో బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టారు గమనిస్తే హతాయ్, బిక్, షష్గని, హస్తగని అనే పేరుతో మనకి బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్ అవుతున్నాడు. అంతేకాకుండా ఇతని కాలంలో జరిగిన మరికొన్ని అంశాలను కనుక గమనిస్తే ఖీజీర్ ఖాన్ దౌలత్ ఖాన్ లోడిని ఓడించి ఢిల్లీపై సయ్యద్ వంశాన్ని స్థాపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఫిరోజ్ షా తుగ్లక్ మరణిస్తాడో ఆ మరణం తర్వాత తుగ్లక్ వంశం అనేది క్రమంగా పతనావస్థకు చేరడం జరుగుతుంది. అలాంటి తుగ్లక్ వంశం యొక్క క్రమంలోనే మనకి ఏర్పడింది సయ్యద్ వంశం అవుతుంది. అంటే ఢిల్లీ సుల్తాన్లను పరిపాలించిన, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన 4వ వంశమే మనకి సయ్యద్ వంశం అవుతుంది. మరి ఇలాంటి సయ్యద్ వంశాన్ని ఎవరు స్థాపించారు గమనిస్తే ఖీజీర్ ఖాన్ స్థాపించడం జరుగుతుంది. ఈ ఖీజీర్ ఖాన్ మనకి స్థాపించడం జరుగుతుంది సయ్యద్ వంశం. మరి సయ్యద్ వంశం యొక్క కాలాన్ని కనుక గమనిస్తే 1415 నుండి 1451 మధ్య కొనసాగడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, ఢిల్లీ సుల్తాన్లు, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు 5 అన్నాం. అందులో ఈ సయ్యద్ వంశాన్ని పూర్తిగా అది
స్వతంత్రమైన వంశంగా మనం భావించలేము. అది అఫ్ఘన్ల యొక్క సలహాల మేరకి అఫ్ఘన్ల యొక్క ప్రతినిధులుగా మాత్రమే వీరు పరిపాలనలోకి రావడం జరుగుతుంది. మరి ఈ ఖీజీర్ ఖాన్ గమనిస్తే, ఈ ఖీజీర్ ఖాన్ యొక్క అసలు పేరు గమనిస్తే ఇబ్నే మాలిక్ సులేమాన్ అంట. సో ఇబ్నే మాలిక్ సులేమాన్ మహమ్మద్ ప్రవక్త సంతతికి చెందినవాడని ఈ ఖీజీర్ ఖాన్ తనకు తానే ప్రకటించుకోవడం జరిగింది. అంటే నేను ఇస్లామిక్ భావజాలాలతో, ఇస్లామిక్ వంశాలతో సంబంధమైన, పర్షియా సంబంధమైన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా తనకు తానే ప్రకటించడం జరుగుతుంది. అంటే ఇండైరెక్ట్గా నేను ఖలీఫా వారసత్వానికి, ఖలీఫా వంశానికి సంబంధించిన వ్యక్తిగా ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇతనికి సంబంధించిన బిరుదులు గమనిస్తే, ఒకటో బిరుదును మనకి రాయత్ ఈ అలా అంటుంది. సో రాయత్ ఈ అలా అనేది మనకి ఖీజీర్ ఖాన్ సయ్యద్ వంశాన్ని స్థాపించిన వ్యక్తికి ఉన్న బిరుదుగా గమనించవచ్చు. రెండో బిరుదును కనుక గమనిస్తే మన్సద్ ఈ అలీ అంటున్నాం. సో ఈ మన్సద్ ఈ అలీ అనే బిరుదు కూడా మనకి ఖీజీర్ ఖాన్కి సంబంధించడం జరుగుతుంది. ఇతడే మనకు చరిత్రలో ఢిల్లీని పరిపాలించిన 4వ వంశమైన సయ్యద్ వంశాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తిగా మనం భావించవచ్చు. మరి అలాంటి సయ్యద్ వంశం కాలక్రమంలో పతనావస్థకు చేరడంతో ఆ సయ్యద్ వంశంలో కూలదోసి అందులోకి వచ్చిన వంశమే లోడీ వంశం అవుతుంది. మరి ఈ లోడీ వంశమే ఢిల్లీని పరిపాలించిన చివరి వంశంగా పిలువబడుతుంది. అలాంటి లోడీ వంశానికి చెందిన చివరి వ్యక్తినే ఇబ్రహీం లోడీని ఎవరు బాబర్ ఓడించి, మొదటి పానిపట్టు యుద్ధం ద్వారా బాబర్ ఓడించి మరో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. లోడీ వంశం ఉన్న కాలంలోనే మహా సామ్రాజ్యమైన ఢిల్లీ సామ్రాజ్యం పతనమై మరో సామ్రాజ్యమైన మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు అనేవి పడడం జరుగుతుంది. అలాంటి పునాదులు వేసిన వ్యక్తి బాబర్. ఆ బాబర్ చేత ఓడించబడిన ఢిల్లీ వంశం ఏంటి అంటే మనకు లోడీ వంశం అవుతుంది. మరి అలాంటి లోడీ వంశం యొక్క కాలాన్ని కనుక గమనిస్తే 1451 నుండి 1526 వరకు అంటున్నాం. ఈ మధ్యకాలంలో మనకి చివరి వంశమైన లోడీ వంశం ఢిల్లీ ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుంది. ఇతని కాలంలో చాలా బలహీనమైన వ్యవస్థ కనబడుతుంది, అంత బలంగా ఉండదు. క్లియర్గా గమనిస్తే లోడీ వంశాన్ని స్థాపకుడు ఎవరు అంటే బహలాల్ లోడీ అంటున్నాం. సో ఈ బహలాల్ లోడీ అనేవాడే మనకి లోడీ వంశానికి స్థాపకుడుగా అంటున్నాం. మరి ఇలాంటి వంశానికి సంబంధించిన సుప్రసిద్ధ పాలకులు ఎవరు, పరిపాలకులు ఎవరు గమనిస్తే ఒకరు సికిందర్ లోడీ అన్నాం. ఈ సికిందర్ లోడీ 1489 నుండి 1517 మధ్య పరిపాలించడం జరుగుతుంది. మరి ఇతని కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబడ్డాయి, ఎలాంటి పరిపాలన అవకాశాలు ఢిల్లీ సమాజానికి అందించబడ్డాయి ఆ విషయాన్ని గమనిస్తే ఇతడు లోడీ వంశంలో అతి గొప్పవాడుగా పిలువబడుతున్నాడు. అంటే ఢిల్లీని పరిపాలించిన వంశాలలో చివరి వంశం, అందులో గొప్పవాడుగా మనకు చివరి గొప్ప రాజుగా మనకి సుల్తాన్గా సికిందర్ లోడీ కనబడడం జరుగుతుంది. ఇతని యొక్క అసలు పేరు గమనిస్తే సికిందర్ లోడీ యొక్క అసలు పేరు నిజాం ఖాన్ లేదా నిజాం షా అంటున్నాం. నిజాం ఖాన్ లేదా నిజాం షా అతడే పరిపాలకుడుగా సికిందర్ లోడీ చేత పేరుతో పరిపాలించడం జరుగుతుంది. మరి ఈ వంశానికి చెందిన మరో వ్యక్తిని కనుక గమనిస్తే, సో ఈ లోడీ కాలంలో మనం గమనిస్తే ఇతను 1504 సంవత్సరంలో ఆగ్రా పట్టణాన్ని నిర్మించడం జరుగుతుంది. అంటే తాజ్మహల్ ఆ పరిసర ప్రాంతాలలో మనకి ఆగ్రా పట్టణం, ఆ ఆగ్రా పట్టణానికి నిర్మాత ఎవరు అంటే సికిందర్ లోడీ అంటున్నాం. మరి ఈ ఆగ్రా పట్టణం యొక్క నిర్మాణాన్ని గమనిస్తే ఆగ్రా పట్టణంలో ఉన్న ప్రముఖ నిర్మాణం మనకి ఆగ్రా కోట అవుతుంది. మరి ఆగ్రా కోట నిర్మాణంలో ఉపయోగించిన విధానాలు ఏంటి? మోటార్ ఉపయోగించారా, సిమెంట్ ఉపయోగించారా, దుంగసున్నం ఉపయోగించారా అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత కనబడుతుంది. ఇటుకలతో నిర్మించమైన ఒక బలిష్టమైన కోటగా మనకి ఆగ్రా కోట కనబడడం జరుగుతుంది. సో ఇటుకల సాంప్రదాయం ఎప్పుడు వచ్చింది భారతదేశానికి అంటే ఇప్పుడు కాదు. అసలు భారతీయ మూల నాగరికత, సజీవ నాగరికత, మొదటి నాగరికతగా పిలువబడుతున్న సింధులోయ నాగరికత నుండే వచ్చింది. వాళ్ళు ఆనాడే ఇటుకలను కాల్చే విధానంలో తయారు చేయడం జరుగుతుంది. అలాంటి పూర్తి ఇటుకలతో నిర్మించబడిన అతి బలిష్టమైన కోటగా మనము ఆగ్రా కోటను గమనించవచ్చు. అలాంటి ఆగ్రా కోటను నిర్మించిన వ్యక్తే సికిందర్ లోడీ అవుతున్నాడు. అంతేకాకుండా 1506లో రాజధానిని ఆగ్రాకు మార్చడం జరిగింది. అంటే ఢిల్లీ సామ్రాజ్యానికి సంబంధించిన రాజధానిని ఆగ్రాకు మార్చిన వ్యక్తిగా మనము సికిందర్ లోడీని గమనించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆ రాజధాని పరిసరాలలో ఢిల్లీ కేంద్రంగా లోడీ గార్డెన్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశానికి గార్డెన్ల యొక్క విధానాలు మనకి ఢిల్లీ కాలంలో విస్తృతపరచబడ్డాయి. ముఖ్యంగా ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఢిల్లీ కేంద్రంగా 1200కు పైగా గార్డెన్లు నిర్మించబడితే అలాంటి క్రమంలోనే లోడీ కూడా ఢిల్లీ కేంద్రంగా అతని పేరుతో లోడీ గార్డెన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇతని తర్వాత ఉన్న వ్యక్తుల్లో గమనిస్తే, సో మరి సాధారణంగా ఈ సికిందర్ లోడీ యొక్క విషయాన్ని గమనిస్తే సాధారణంగా ఒక కవి, ఢిల్లీ సుల్తాన్లో చాలామంది కవులు, స్వతహాగా కవులు ఉన్నారు. అలాంటి కవుల్లో ఒకడు సికిందర్ లోడీ. ఇతని యొక్క కలం పేరుని కనుక గమనిస్తే నాంద్ పూమే అంటున్నాం. దీని పేరే మనం గుల్ రక్ అంటున్నాం.
గుల్ రుక్ లేదా గుల్ రక్ అంటాం. అది అతని యొక్క కలం పేరు. ఆ కలం పేరుతోనే అతను అనేక సంకలనాలను, కావ్యాలను కానీ పుస్తకాలను కానీ రాయడం జరిగింది. అదే కాలంలో ఇతని కాలంలో సృష్టించబడిన మరో విధానం భూమిని కొలవడానికి ఉపయోగించే విధానం. నేటి సందర్భాలలో ఆర్ఐలు ఉపయోగించే సాధనా కొలత అంటాం చూడండి. రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఉపయోగించే కొలత. ఆ సందర్భంలో ఏమన్నాము? గజ్ ఈ సికిందరీ అంటున్నాం. ఈ గజ్ ఈ సికిందరీ అనేది ఏంటిది? ఢిల్లీ కాలంలో భూమిని కొలవడానికి ఉపయోగించే ఒక సాధనం అంటున్నాం, ఒక మెజర్మెంట్ అంటున్నాం. అలాంటి మెజర్మెంట్ ఇతని కాలంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతని తర్వాత వచ్చిన పాలకుడు చివరివాడు ఇబ్రహీం లోడి అంటున్నాం. ఇది ఇబ్రహీం లోడి కాలంలో ఇతడు కొద్దిగా భోగలాలసుడుగా ఉంటాడు. భోగాలకు ఎక్కువగా అలవాటు పడడంతో క్రమంగా ఢిల్లీ సామ్రాజ్యం అనేది పతనావస్థకు చేరడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో కొన్ని విరోధాలు ఏర్పడడంతో ఆ విరోధులు, ఇబ్రహీం లోడికి విరోధులు బాబర్కు సహకరిస్తారు. క్రమంగా బాబర్ని భారతదేశం మీద దండయాత్ర చేయమని అనడం జరుగుతుంది. సో ఇలాంటి ఇబ్రహీం లోడి కాలంలో జరిగిన పరిణామాలు ఏంటి గమనిస్తే, సో ఇబ్రహీం లోడి కాలంలో గమనిస్తే 1526లో బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం ఖాన్ లోడిని ఓడించడం జరుగుతుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ బాబర్ భారతదేశం మీద, ఢిల్లీ రాజ్యం మీద ఎన్నో దండయాత్ర చేశాడు. 5వసారి దండయాత్ర చేయడం వల్ల ఈ లోడీని ఓడించడం జరుగుతుంది. తన 5వ దండయాత్రనే మనం చరిత్రలో ఏమంటున్నాం? పానిపట్టు కేంద్రంగా జరిగింది కాబట్టి దాన్ని మొదటి పానిపట్టు యుద్ధంగా పిలవడం జరుగుతుంది. అలాంటి పానిపట్టు యుద్ధంలో ఓడించబడిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం ఖాన్ లోడీ అవుతున్నాడు. గెలవబడిన సుల్తాన్ ఎవరంటే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్ అవుతున్నాడు. సో ఇది ఇతని కాలంలో మనకి కనబడుతుంది. అదేవిధంగా ఇతని కాలంలో మనకు గమనిస్తే ఇక్తా అనే పదాన్ని గమనించాలి. సో ఈ ఇక్తా అనే పదం ఎక్కడొచ్చింది? ఇక్తాకు బదులు పదాలు మనకి ఈ కాలంలో కనబడుతున్నాయి. సో ఇక్తా అంటే ఏంటిది? ఒక సైనిక వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ. అంటే సైనిక సమీకరణకు సంబంధించిన విధానాలలో ఒకటే ఇక్తా అంటున్నాం. అక్బర్ కాలంలో మనసబ్దారి కనబడుతుంది చూడండి. అదే కాకతీయుల కాలంలో మనకి కనబడుతుంది నాయంకర విధానం కనబడుతుంది. విజయనగర కాలంలో గమనిస్తే అమరనాయక విధానం కనబడుతుంది. ఇవన్నీ ఏంటి అంటే యుద్ధ సమయంలో రాజు తనకు కావలసిన సైన్యాన్ని సమీకరించడం కోసం కొంత భూమి, ఆ భూమిపై పన్ను వసూలు చేసుకునే హక్కుని ఒకరి చేతిలో పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి కాలంలో మనం గమనిస్తే ఇక్తా విధానాన్ని గమనించండి. ఇక్తా విధానం అంటే బానిస వంశంలో రెండో వ్యక్తి ఎల్ టట్ మెష్ అంటాం. అతని కాలంలో ఈ విధానం వస్తుంది. దీనికి బదులుగా మనకు లోడీ కాలంలో గమనిస్తే పరాగణ, సర్కార్ అనే పదాలు ఉపయోగించబడుతున్నాయి. అంటే ఇక్తాకు సరిసమానమైన పదాలు, అంటే సైనిక సమీకరణకు సంబంధించిన పదాలుగా, పర్యాయ పదాలుగా మనకు లోడీ కాలంలో పరాగణ, సర్కార్ అనే పదాలు ఎక్కువగా వినియోగించబడ్డాయి. అంటే ఈ కాలంలో ఇక్తా అనే పదం యొక్క ప్రాముఖ్యత తగ్గిపోవడం జరిగింది. అందుకే ఇబ్రహీం లోడి ఓడించబడడానికి కారణం కూడా అదే అవుతుంది. ఎందుకంటే ఇక్తా విధానంలోనే సైనిక సమీకరణ జరగాలి. దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా పరాగణ సర్కారు వైపు వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఇబ్రహీం లోడి పతనానికి అదొక కారణంగా మనం భావించవచ్చు. మరి ఇలాంటి ఈ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్న కవులు, చరిత్రకారులు ఏంటి? ఎందుకంటే క్వశ్చన్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉన్న ఏరియా ఇది. అంటే మరి ఈ కాలంలో ఎలాంటి కవులు ఉన్నారు, ఎలాంటి రచనలు రాశారు, ఆ రచనలో ఎలాంటి సమాచారం మనకు పొందుపరచబడింది గమనిస్తే అందులో గజ్నీ మహమ్మద్ కాలంలో అంటున్నాం. గజ్నీ మహమ్మద్, గోరీ మహమ్మద్, ఢిల్లీ సుల్తానేట్ అనేది విస్తరణ జరుగుతుంది. సింధు ఆక్రమణ, గజ్నీ మహమ్మద్, గోరీ మహమ్మద్, ఢిల్లీ సుల్తాన్ల ఏర్పాటు అనేది జరుగుతుంది. మరి అలాంటి గజ్నీ మహమ్మద్ కాలంలో భారతదేశానికి వచ్చిన రచయితలు ఎవరు, కవులు ఎవరు, పర్షియాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు గమనిస్తే ఆల్ బెరూనీ అంటున్నాం. ఆల్ బెరూనీ అంటున్నాం. మరి ఈ ఆల్ బెరూనీ ఎవరి కాలానికి సంబంధించిన వ్యక్తి? గజ్నీ కాలానికి సంబంధించిన వ్యక్తి. ఇతడు రాసిన గ్రంథాలు కనుక గమనిస్తే తారిక్ హీ ఇల్ అని అంటాం. తారిక్ ఉల్ హింద్ అంటున్నాం. తారిక్ ఉల్ హింద్, తారిక్ ఈ యామిని అన్నాం. ఈ తారిక్ ఈ యామిని అనే గ్రంథాన్ని కూడా గజ్నీ రాయడం జరుగుతుంది. మరి తారిక్ ఈ యామిని అంటే అర్థం ఏంటి? తారిక్ ఈ యామిని అంటే మహమ్మద్ గజ్నీ యొక్క చరిత్ర మనం గమనించవచ్చు. మహమ్మద్ గజ్నీ భారతదేశం మీద ఎన్నిసార్లు దండయాత్ర చేశారు? ఆ దండయాత్రల యొక్క అసలు ఉద్దేశం ఏంటి అంటే దేశంలోని సంపదను కొల్లగొట్టడమే అతని యొక్క మెయిన్ ఉద్దేశం అవుతుంది. 17 సార్లు తన దండయాత్ర చేస్తాడు. ఆ దండయాత్రల యొక్క ఫలితాలని, దండయాత్ర యొక్క విధానాలని వివరిస్తూ మహమ్మద్ గజ్నీ చరిత్రను రాశాడు. తారిక్ ఈ యామిని అంటాం. తారిక్ ఉల్ హింద్
అనే గ్రంథాలు కూడా గజనీ కాలానికి సంబంధించినవి. గజనీ కాలంలో వచ్చిన ఆల్బెనీరు రాసిన గ్రంథాలుగా మనం చెప్పవచ్చు. రెండవది గమనిస్తే ఫిరదౌసి అన్నాం. ఈ ఫిరదౌసి కూడా గజనీ కాలానికి సంబంధించిన మరో చరిత్రకారుడు అంటున్నాం. మరి ఈ ఫిరదౌసి రాసిన గ్రంథం ఏంటి? షానామా అంటున్నాం. సో ఈ షానామా ఏంటి? గజనీ 17 సార్లు దండయాత్ర చేసే సందర్భంలో ఏ ఏ ప్రాంతాల మీద ఏ విధమైన దండయాత్రలు చేశారు అనే ప్రస్తావన మనకి షానామా గ్రంథంలో ఉండడం జరుగుతుంది. అది ఫిరదౌసి రాస్తాడు. ఉతాబీ కూడా ఇతని కాలానికి సంబంధించిన వ్యక్తి. అంటే ఇప్పుడు సింపుల్ గజనీ మహమ్మద్ కాలంలో ఉన్న 3 రచయితలలో ఒకరు ఆల్బెరనీ, 2 ఫిరదౌసి, 3 ఉతాబీ అవుతున్నాడు. అంతేకాకుండా నెక్స్ట్ హసన్ నిజామీ అంటున్నాం. అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించిన మరో చరిత్రకారుడు కవి హసన్ నిజామీ అన్నాం. ఇతడు రాసిన గ్రంథాన్ని గమనిస్తే ఒకటి తాజ్ ఉల్ మజర్ అంటున్నాం. ఈ తాజ్ ఉల్ మజర్ అనేది హసన్ నిజామీచే రాయబడిన గ్రంథం. ఇతడు మనకి ఐబక్ కాలానికి సంబంధించిన వ్యక్తి. కుతుబుద్దీన్ ఐబక్ ఢిల్లీ సామ్రాజ్య స్థాపకుడుగా పిలువబడుతున్నాడు. అంతేకాకుండా మరో వ్యక్తి మినహాస్ ఉల్ సిరాజ్ అన్నాం. ఈ మినహాస్ ఉల్ సిరాజ్ రాసిన గ్రంథాన్ని గమనిస్తే తబాకత్ ఈ నజరీ అంటున్నాం. తబాకత్ ఈ నాజ్రీ అంటున్నాం. మరి ఇందులో ఏ విషయం ప్రస్తావించబడింది? ఎవరెవరు ప్రస్తావించబడ్డారు అంటే రజియా సుల్తానా గురించి అందులో ప్రస్తావించబడడం జరుగుతుంది. అదేవిధంగా ఇబాన్ బటూటా అంట. ఇబాన్ బటూటా ఎవరు? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో వచ్చిన మొరాకో రాయబారి మనకి ఇబాన్ బటూటా అంటున్నాం. ఇబాన్ బటూటా ఇతడు రాసిన గ్రంథమే రెహ్లా అవుతుంది. రెహ్లా అనే గ్రంథాన్ని మనకు ఇబాన్ బటూటా రాయడం జరుగుతుంది. రైట్. అంతేకాకుండా 1333లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తి మనకు ఇబాన్ బటూటా అంటాం. ఇతడు కూడా ఢిల్లీ సామ్రాజ్యానికి చెందిన మరో ముఖ్యమైన కవిగా గమనించవచ్చు. అదేవిధంగా అమీర్ ఖుస్రో మొత్తం ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే గొప్ప చారిత్రక నేపథ్యం కలిగిన వ్యక్తి అమీర్ ఖుస్రో అవుతున్నాడు. మరి అమీర్ ఖుస్రో యొక్క అసలు పేరు ఏంటి గమనిస్తే హసన్ అనేది అమీర్ ఖుస్రో యొక్క పేరు అవుతుంది. ఇతని యొక్క బిరుదు భారతదేశ రామచిలుక అంటున్నాం. ప్యారెట్ ఆఫ్ ఇండియా అన్నాం. ఎవరిని? అమీర్ ఖుస్రో అంటాం. ఎందుకన్నాం అంటే ఇతడు సంగీతానికి సంబంధించిన వాయిద్యాలని, సంగీతానికి సంబంధించిన రాగాలని, సంగీతానికి సంబంధించిన తాళాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇతడు రాసిన గ్రంథాల్లో గమనిస్తే ఖజరా ఉస్ సదిస్ అంటున్నాం. ఖజరా ఉస్ సదీస్ అనేది ఇతని కాలంలో ఇతని చేత రాయబడడం జరిగింది. మరి ఎవరి ప్రోత్సాహం చేత రాశాడు? ఎవరి కాలంలో రాశాడు అంటే కైకూబాద్ కోరిక మేరకు ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా రాసిన మరో గ్రంథం తారిక్ ఈ అలాయ్ అంటున్నాం. సో ఒకటి ఖజరా ఉస్ రాశాడు, 2 తారిక్ ఈ అలై గ్రంథాలు రాసిన వ్యక్తి అమీర్ ఖుస్రో అంటున్నాం. తారిక్ ఈ అలై అంటే అలై అనేది అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క విజయాలను వివరించే గ్రంథంగా మనం చెప్పవచ్చు. రైట్. అంతేకాకుండా ఆపషికి లేదా ఆష్కి అంటాం చూడండి. సో ఈ ఆష్కి అనే గ్రంథాన్ని కూడా మనకి అమీర్ ఖుస్రో రాయడం జరుగుతుంది. మరి ఈ ఆష్కి అనే గ్రంథంలో ఏముంది? ఇట్ ఈజ్ ఎ లవ్ స్టోరీ అంటున్నాం. ఎవరి మధ్య గమనిస్తే ఖీజీర్ ఖాన్ మరియు దేవల్ రాణి అంటున్నాం. ఈ ఇద్దరి మధ్య జరిగిన ప్రేమాయణాన్ని వివరిస్తూ రాసిన గ్రంథమే ఆష్కి అవుతుంది. అంతేకాకుండా నూసిఫర్ లేదా లూసిఫర్ అంటాం. నూసిఫర్ లేదా లూసిఫర్ అనే 4వ గ్రంథానికి కూడా మనకు అమీర్ ఖుస్రో రాయడం జరుగుతుంది. మరి ఈ గ్రంథంలో నూసిఫర్లో ఏముంది? ముబారక్ ఖిల్జీ గురించి, భారతదేశం యొక్క గొప్పతనం గురించి ఇందులో పేర్కొనడం జరుగుతుంది. భారతదేశం ఇలాంటి గ్రంథాలలో ఇలాంటి విషయాలలో అది గొప్పతత్వాన్ని కలిగి ఉంది పర్షియా సాంప్రదాయంతో పోల్స్తే. అలాంటి అంశాలను ప్రస్తావిస్తూ నూసిఫర్ లేదా లూసిఫర్ అనే గ్రంథాన్ని రాశాడు మనకు అమీర్ ఖుస్రో అవుతున్నాడు. తుగ్లక్ నామా అన్నాం, మరో గ్రంథం అతనిదే. ఈ తుగ్లక్ నామాలో గియాసుద్దీన్ తుగ్లక్ గురించి రాయడం జరుగుతుంది. అంతేకాకుండా సంగీతానికి సంబంధించి భారతీయ సంగీత ప్రపంచంలోకి నూతన వస్తువులని ప్రవేశపెట్టడం జరిగింది. పరికరాలను ప్రవేశపెట్టాడు. ఏటి ఆ పరికరాలు గమనిస్తే సితార్, తబలా అంటున్నాం. ఈ సితార్, తబలా అనేవి భారతీయ సాంప్రదాయానికి సంబంధించినవి కావు. అమీర్ ఖుస్రో చేత భారతీయ సంగీత ప్రపంచంలోకి వచ్చిన పరికరాలుగా మనం గమనించవచ్చు. సితార్, తబలాను ప్రవేశపెట్టిన వ్యక్తి కూడా అమీర్ ఖుస్రో అవుతున్నాడు. అంతేకాకుండా ఘోరా, సనం, సారంగి, ఘోరా, సనం వంటి రాగాలను కూడా ప్రవేశపెట్టాడు మనకి అమీర్ ఖుస్రో అవుతున్నాడు. అదేవిధంగా మరో కవిని గమనిస్తే జియావుద్దీన్ బరానీ అంటున్నాం. మరి జియావుద్దీన్ బరానీ ఎవరి కాలానికి సంబంధించిన వ్యక్తి అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కాలానికి సంబంధించడం జరిగింది. మరి ఇలాంటి ఈ జియావుద్దీన్ బరానీ రాసిన గ్రంథాలు ఏంటి? ఈ జియావుద్దీన్ బరానీ రాసిన గ్రంథాలలో ఒకటి ఫత్వాయి జహంగీరీ రాసిన వ్యక్తి జియావుద్దీన్ బరానీ అంటున్నాం. 2వ గ్రంథం గమనిస్తే తాజుకి ఈ ఫిరోజ్ షాహీ అంటాం.
తాజుకి తుజుకి ఆర్ తాజుకి ఫిరోజ్ షాహీ అంటున్నాం. రాసిన గ్రంథం ఎవరు? జియావుద్దీన్ బరాని రాశాడు ఫిరోజ్ షా తుగ్లక్ గురించి, అందులో మనకు పేర్కొనడం జరుగుతుంది. దీన్నే తాజుకి లేదా తుజుక్ ఈ ఫిరోజ్ షాహీ అనడం జరుగుతుంది. ఈ గ్రంథాల యొక్క రచయిత జియావుద్దీన్ బరాని అంటున్నాం. అంతేకాకుండా మరో కవి, ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించిన ఆ సాహిత్య ప్రపంచంలో ఉన్న మరో కవి ఇసామి అంటున్నాం. సో ఇసామి రాసిన గ్రంథం ఏంటి అంటే ఫుతుహుస్ సలాతిన్ అంటున్నాం. ఫుతుహుస్ సలాతిన్ అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఇసామి అవుతున్నాడు. మరి ఇసామి ఎవరు? ఢిల్లీ కాలానికి సమకాలికంగా ఉన్న రాజ్యం మనకి బహమనీ రాజ్యం అంటున్నాం. ఎప్పుడు ఏర్పడింది బహుమనీ రాజ్యం? మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అతని విధానాలను వ్యతిరేకిస్తూ దౌలతాబాద్ కేంద్రంగా ప్రారంభమైనదే మనకు ఒక తిరుగుబాటు. అలాంటి తిరుగుబాటు కేంద్రంలోనే గుల్బర్గా కేంద్రంగా బహమనీ సామ్రాజ్యం అనేది ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. 1347 ఏప్రిల్ నాటికి ఏర్పాటు చేయబడుతుంది హసన్ గంగు చేత. హసన్ గంగు బహమన్ షా చేత మనకి బహుమని రాజ్యం ఏర్పడుతుంది. అలాంటి బహుమని ఆస్థానం కాలంలో ఉన్న వ్యక్తి ఇసామి రాసిన గ్రంథం ఫుతుహుస్ సలాతిన్ అంటున్నాము. సో దీని పేరే మరొకటి ఇండియన్ షానామా అని కూడా అనడం జరుగుతుంది, ఈ ఫుతుహుస్ సలాటిన్ యొక్క పేరు. అదేవిధంగా మరో కవి అబూబాకర్ అంటున్నాం. ఈ అబూబాకర్ రాసిన గ్రంథం ఏంటి? చాచ్నామా అంటున్నాం. దీన్ని మనం ఏమనవచ్చు? చాచ్నానామా అనవచ్చు అండి. ఇది రాసింది అబూబాకర్ అంటున్నాం. అదేవిధంగా జియా నక్షాబింది అంటున్నాం. నక్షాబందీ లేదా నక్షాబింది అన్నాం. రైట్, రాసిన వ్యక్తి ఇతర రాసిన గ్రంథాల్లో ఒకటి తూతీనామా అంటున్నాం, రెండవది రతి రహస్య అంటున్నాం, మూడవది సుఖ సప్తాసి అంటున్నాం. సుఖ సప్తాసి ఇలాంటి 3 గ్రంథాలను మనకి జియా నక్షాబందీ రాయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఎవరు అంటే ఢిల్లీ సుల్తాన్ కాలానికి సంబంధించిన కవులు, చరిత్రకారులుగా మనం భావించవచ్చు. అంతేకాకుండా ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించి పరిపాలనా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, రైట్, పరిపాలనా విధానంలో వారు ఏ విధమైన నూతన సాంప్రదాయాలు భారతీయ పరిపాలనా వ్యవస్థలోకి ప్రవేశపెట్టడం జరిగింది, ఆ విషయాన్ని గమనిస్తే సుల్తాన్కు సహాయపడే మంత్రుల్లో ముఖ్యుడు వజీర్ అంటున్నాం. అంటే ఈ పరిపాలనలో మొట్టమొదటి స్థానంలో ఉన్న వ్యక్తి, రాజు తర్వాత అంటే సుల్తాన్ తర్వాత ఉన్న వ్యక్తి వజీర్ అంటాం. ఈ వజీర్కు మరొక పేరే వకీల్ అంటాం. చూడండి, సో వకీల్ లేదా వజీర్ నిర్వహించే హోదా ఏంటి? పరిపాలనలో ఇతని హోదా ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి హోదా అవుతుంది. అంటే ఇప్పుడు సింపుల్, ఢిల్లీ పరిపాలనా కాలంలో ప్రధానమంత్రిని వకీల్ లేదా వజీర్ అంటున్నాం. చూడండి, రెండవది ఇతడు కొన్ని సందర్భాలలో ఆర్థిక మంత్రిగా కూడా వ్యవహరించడం జరుగుతుంది, మనం వజీర్ అన్నాం. చూడండి, సో కొన్ని సందర్భాల్లో ఆర్థిక మంత్రికి కూడా ఇతడే వ్యవహరించడం జరుగుతుంది, ఇతని పేరుతోనే పిలవడం జరిగింది. అంతేకాకుండా వలీ లేదా ముక్తి అంటున్నాం. మరి ఎవరి వలీ లేదా ముక్తి? పరిపాలనా విభాగంలో దేనికి అధిపతిగా ఉంటాడు? ఇతని ఆధీనంలో ఎలాంటి అధికారాలు ఉండడం జరుగుతుంది? గమనిస్తే ముక్తి అనే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా ఉండడం జరుగుతుంది. అంటే కేంద్రం తర్వాత కింది భాగం, మొట్టమొదటి భాగం విభజన క్రమంలో ఆ డీసెంట్రలైజేషన్ విధానంలో మొదటి భాగమైన రాష్ట్ర ప్రభుత్వాధిపతిగా మనకి వలీ లేదా ముక్తి ఉండడం జరుగుతుంది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. అదేవిధంగా మరో అధికారిని గమనిస్తే కాజీ అంటున్నాం. ఎవరి కాజీ? ఢిల్లీ పరిపాలనా కాలంలో న్యాయ సూత్రాలకు అధిపతిగా ఉన్నాడు. సింపుల్గా ఇతని న్యాయాధిపతి అనడం జరుగుతుంది. ఈ న్యాయాధిపతిని మనం ఏమంటున్నాం? కాజీ అంటున్నాం. రైట్, నెక్స్ట్ ఇక్కడ పరాగణ లేదా కసా అంటున్నాం. పరాగణ లేదా కసా అంటే అర్థం ఏంటి అంటే అనేక గ్రామాల కలయిక అవుతుంది. అంతేకాకుండా దేశంలోని పరిశ్రమలన్నిటిలో చేనేత పరిశ్రమ ఈ కాలంలో ఉచ్చ స్థాయికి చేరడం జరుగుతుంది. చేనేత కుటీర పరిశ్రమలు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎక్కువగా అభివృద్ధికి నోచుకోవడం జరుగుతుంది. రైట్, మరి ఇలాంటి ఈ చేనేత కుటీర పరిశ్రమలకి సంబంధించిన ముఖ్యమైన ప్రసిద్ధి కేంద్రాలు ఏంటి అంటే గుజరాత్ మరియు బెంగాల్ ప్రాంతాలు అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతాలుగా గమనించవచ్చు. ఇప్పటికీ మనకు జూట్ పరిశ్రమ మనకి బెంగాల్ కేంద్రంగానే కనబడుతున్నాయి. అంటే చేనేత, హస్తకళ, కుటీర పరిశ్రమలు మనకి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఒక ఉచ్చ స్థాయికి చేరడం జరుగుతుంది. అటు పర్షియా సాంప్రదాయాల వల్ల, అప్పటికే భారతదేశంలో నిక్షిప్తమైన ఈ సాంప్రదాయాల వల్ల అది ఒక ఉచ్చ స్థితికి చేరడం జరుగుతుంది. అందుకే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిపాలనా వ్యవస్థలో, ఆర్థిక వ్యవహారాలలో, పారిశ్రామికంగా చేనేత పరిశ్రమలకి అత్యంత ప్రాధాన్యత మనకి కనబడడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.